సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మం కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా తమిళనాడులో ఒక సదస్సులో ఆయన మాట్లాడిన హిందూ ధర్మం గురించి మాట్లాడాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది లాయర్లు ఈయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. సో దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అది కరెక్ట్ కాదండి. హిందూ దేశంలో హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదంటే ఏ రకంగా వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత నీచ సంస్కృతితో బతుకుతున్నారో చూడండి. తమిళనాడు స్టాలిన్ సీఎం కదా, మరి అతను ఇప్పుడు వచ్చినటువంటి అధికారాన్ని దురహంకారిగా మారిపోయినట్టున్నాడు. కాబట్టే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆ పైన కేసులు పెట్టించాడు. నిజంగా వాళ్ళు లాయర్లు ఎవరో పెట్టుంటారండి. ఈ స్టాలిన్ అనేవాడు మదం ఎక్కిపోయింది, అధికార మతంతో విర్రవీగుతున్నాడు. నెక్స్ట్ ఎలాగ రాడు. ఖచ్చితంగా మన మతాన్ని, హిందూ మతాన్ని మనం మాట్లాడకూడదు, హిందూ మతం గురించి ఏది చెప్పకూడదు అని దేశంలో ఆంక్షలు పెట్టినట్టుగా ప్రతి ఒక్కరూ తయారైపోయాడు. ముస్లిం మతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. క్రిస్టియన్ నా మతం క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. హిందూ మతం మన దేశంలో హిందువునని చెప్పుకున్నారని భయవేస్తుంది. ఎందుకంటే అంత అరాచక శక్తులుగా తయారైపోయాయి అన్ని మతాలు కూడా. హిందూ మతం గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే వీడు మతోన్మాది అంటున్నారు. మరి పూర్తి మతోన్మాదంతో ఉన్నటువంటి మతాల వారు ఫలానా మతం అని చెప్పినా కానీ మరి వాళ్ళు ఏమనాలి? ఎంత అవివేకం, ఎంత అన్యాయం! పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం పెద్ద రెచ్చగొట్టి మాట్లాడలా. మన మతాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేవతా విగ్రహాలు చాలామంది ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దేవతా విగ్రహాలను కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పినటువంటి గొప్ప దార్శకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనమే కేసు పెట్టారంటే తమిళనాడు ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ అక్కడ కూడా అభివృద్ధి చెందుతుందేమో అని భయంతో ఈ విధంగా చేస్తున్నారనుకోవచ్చు. అయి ఉండొచ్చు. ఆయన ఏమండి, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుడు తన సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఈవేళ ప్రతి సర్వే కూడా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన ఏ విషయం చెప్పినా, ఏ మాట చెప్పినా కట్టుబాటు మన ధర్మం సాంప్రదాయం గురించే మాట్లాడతారు తప్ప దోపిడీ దొంగతనాల గురించి మాట్లాడరు. కాబట్టి ఈ దొంగలందరికీ అతను ఒక ఏమంటారంటే మింగుడు పట్టలేదు. వాస్తవంగా ఈయన ఏం మాట్లాడినా దానికి ట్రోల్ చేస్తున్నారు. అతను మంచి మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు, దేవుడి గురించి మాట్లాడినా చివరికి మన దేశంలో, మన హిందూ దేశంలో నేను హిందూనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే అలా అయిపోయింది వ్యవస్థలన్నీ. ఎన్ని ట్రోలింగ్లు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా అసలు ఆయనకు కొంచెమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఎంట్రుక కూడా కదలదు. దాని నిజాయితీకి ఉన్నటువంటి పొగరది. ఆయన్ని ఎవ్వడో కూడా ఏలెత్తి చూపడానికి అవకాశమే లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మన సభ్య సమాజానికి ఉపయోగపడే మాట తప్ప సమాజం తలదించుకునే మాట కానీ, సమాజం పాడేయ మాట కానీ, యువత పాడేయ మాట కానీ ఏం చెప్పరు. ఆయన ప్రతి మాట ఏ మాట చెప్పినా సమాజహితం కోరే చెప్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఎన్ని తిప్పలు పెట్టినా, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా వెంట్రుక కూడా పీకలేరు. అదే స్టాలిన్. ఇదే రేపు రాబోయే తమిళనాడు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి కేసుల పర్యావసానం స్టాలిన్ అనేవాడు అనుభవించబోతున్నాడు, అనుభవిస్తాడు కూడా. ఏమీ లేదుగా, లేనప్పుడు ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం? అక్కడ లాయర్లకి ఏం పని లేదా? లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అతర రాష్ట్రం పోయి ఏమైనా మాట్లాడారనే కుళ్ళు కుతంత్రాలు ఏమైనా పెట్టుకున్నారా? అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి? కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి? కూటమి ప్రభుత్వం. హిందూ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే ప్రభుత్వం. ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకుంటారు. అంత మాత్రానే క్రిమినల్ కేసులు పెట్టి అవి చేసి ఇవి చేయడానికి ఆయన ఏమైనా రోడ్డు మీద తిరిగే ఒక కామన్ మ్యాన్ అనుకుంటున్నారా? ఒకప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అతని మీద క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి? అసలు మీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా? లేకపోతే తమిళనాడులో అందరి బుర్రల్లో ఏమైనా మట్టి ఏమైనా పెరిగిపోయి ప్రవర్తిస్తున్నారా? కొంచెం ఆలోచించి కేసులు పెట్టండి. కేసులు పెడతామంటే ఆషామాషే అంటే ఎవరి మీద పెడుతున్నారు కేసులు? మీరు ఎవరి మీద పెడుతున్నారు? ఎవరి గురించి పెడుతున్నారు? మాట్లాడాడు, హిందూ సనాతన ధర్మం గురించే మాట్లాడాడు, ధర్మం గురించే మాట్లాడాడు కానీ గవర్నమెంట్ గురించి మాట్లాడలేదే, లేకపోతే ఇంకొక దాని గురించి మాట్లాడలేదే.
కులాల గురించి మాట్లాడలేదే, వీళ్ళన్నిటి గురించి మాట్లాడనప్పుడు మీరెవరు కేసులు పెడతానికి? ఈసారి మీరు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో తిరగలరా? వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రంలోకి మీరు ఎప్పుడైనా రాగలరా? కాపు కాసారంటే కూటమి ప్రజలు వేసేస్తారు మిమ్మల్ని. మేడం, ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే మన హిందూ దేవాలయాల మీద కావచ్చు, లేకపోతే హిందూ విగ్రహాల మీద కావచ్చు, చాలా మటుకు దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హిందువులమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కొన్ని మాటలు చెప్పారు ఆయన. సో అసలు ఈయన చెప్పినటువంటి ఈ మాటలకి ఆ విధంగా క్రిమినల్ కేసు పెట్టడం అనేది దట్టు న్యాయవాదులు, సో ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అక్కడ వాళ్ళు ఏం కులస్తులు? హిందువుల మీద కేసులు పెట్టారు, హిందువుల మీద హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కేసులు పెట్టారంటే అసలు అవతల వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా. అంటే మాట్లాడితే కేసులు పెట్టేసేస్తారా? మాట్లాడే హక్కు లేదా? ఒక డిప్యూటీ సీఎంగా కానీ, ఒక తెలుగు హీరోగా కానీ, ఒక తెలుగు రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా కానీ మాట్లాడే అధికారం లేదా, అర్హత లేదా? లేకపోతే ఏం లేదని ఈ కేసులు పెడుతున్నారు? కేసులు పెట్టి ఏం సాధిద్దామని, ఏం చేద్దామని? మీరు పెట్టే కేసులే కానీ, మీరు వాదిస్తున్న వాదనలే కానీ ఆయన ఎంట్రుకను కూడా బీకలేవు. ఆయనకున్నటువంటి ఎంట్రుకను కూడా బీకలేవు. చాలామంది బీగుదామని చూశారు, పేకలాక ఏక్కుంటూ కూర్చున్నారు. మీరంతయ్యా, మీరు లాయర్లు అయినప్పుడు లాయర్ పని లాయర్ చేసుకోవాలి. మీ రాష్ట్రం వరకు మీరు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా కేసులు ఉంటే మీకంటూ ఇన్విటేషన్ వస్తే మీరు వచ్చి వాదించుకోండి, గెలవండి, వెళ్ళిపోండి. అంతేగాని అదేది లేకుండా మీరు కేసులు పెట్టడం ఏంటి? ఈ కేసులు పెట్టి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ రాష్ట్రంలో కోర్టుల చుట్టూ తిప్పిద్దాం అనుకుంటున్నారా? అదంతా జరగని పనిగానే అతని నెత్తి మీద ఎంట్రీకి కూడా పేగలేరు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది కరెక్ట్ పని కాదు. ఇది హిందూ ధర్మం మీద కేసు పెట్టడం అనేది ఇది రాంగ్. అది ఆయన ఒక హిందూ ధర్మం కోసం ఎంతో పోరాటం చేసుకుంటూ వస్తుండు. ఎన్నో రాష్ట్రాల తిరిగి గుళ్ళ కోసం మన హిందువులందరికీ సేవ చేసుకుంటూ తిరుగుతుండు. ఆయన మీద ఇట్లా కేసు పెట్టడం అనేది తప్పు పద్ధతి. అది ఇంకా మనమే ఆయనకి ఇంకా సపోర్ట్ చేయాలి. ఒక విధంగా చూసుకుంటే మనం ఆయనకి ఇంకా తిరుగుతుండు, ఒక హిందూ ధర్మం కోసం ఎంత పోరాడుతుంది కాబట్టి మనమే ఇంకా ఆయనకి అనేది సేవ చేయాలి, ఇంకా మనకు సపోర్ట్ చేయాలి. ఆయన మీద ఇట్లా కేసులు పెట్టడం అది ఇది అని చెప్పడం అది తప్పు పని. అది ఇప్పుడు రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉంటే హిందూ దేవాలయాల మీద కావచ్చు అండ్ విగ్రహాల మీద కావచ్చు చాలా మటుకు దాడులు జరుగుతున్నాయి. సో ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి ఒక మాట చెప్పాడు ఆయన. సో ఈ మాటలకి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అసలు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు పని. ఇది ఆ ప్లేస్లో మనం ఉన్నా కానీ వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఏదో సంథింగ్ రీజన్ చేసి కేసులు పెడతారు, అవి నడిపిస్తూనే ఉంటారు. ఆయన ఏంది ఒక జనం కోసం ఒక మంచి పేరు తెచ్చుకో, మంచిగా ఆ గుళ్ళు అవి తిరగాలి, ఒక హిందూ ధర్మం కోసం ఎంత దూరం అయినా పోయి పోరాటం చేయాలని చేస్తుండు. ఆయన ప్రయత్నం చేస్తుండు కాబట్టి మనం ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి మనం ఇట్లా ఆ కేసులను ఈ కేసులను పెట్టి ఆయన మీద అట్లా పోరాటం చేస్తే ఆయన ఉన్న వాల్యూ ఏమవుతుంది? సరే, ఇప్పుడు ఈ విధంగా క్రిమినల్ కేసు పెడితే అసలు ఆయనకి ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఆయనకి కొంచెం కూడా ఫరక్ కూడా పడదు ఎన్ని కేసులు పెట్టుకున్నా. ఆయనకి ఇప్పుడు ఒక పదవిలో ఉన్నా కానీ లేకపోయినా కానీ రాజకీయం చేసినా కానీ చేయకపోయినా కానీ ఆయనకి రూపాయి బిల్ల ఫరక్ కూడా పడదు. ఆయన మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయనకి ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారతదేశంలో ఏ దేశంలో లేనట్టు విధంగా భారతదేశంలో సనాతన ధర్మాలు మన కట్టుబాట్లు అయితేనేమి ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటి గురించే కాదు, ప్రజల గురించి కావచ్చు, ఇంకా వేరే విషయాల గురించి కావచ్చు మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రతి దాని గురించి మాట్లాడుతుంటాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే కేసు పెట్టాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే మన హిందూ దేవాలయాల మీద కావచ్చు అండ్ విగ్రహాల మీద కావచ్చు ధ్వంసం చేయడం ఇలాంటివి చూస్తున్నాం. అవునవును. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన అందరం కూడా ఐకమత్యంగా ఉండి వాటిని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పారు. సో ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి అది కూడా క్రిమినల్ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి దానికి అంటే ఏదైనా మాట్లాడితేనో ఇంకో చోటుకు పోతేనో ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాగుతా అంటే మంచి చేస్తే అసలు మీకు నచ్చదా ఏంటి అర్థం కావట్లేదు. పిన్ టు పిన్ ప్రతి దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి చేస్తే అక్కడ ఉన్నారంటే దాంట్లో ఏదో ఒకటి పెట్టి పెట్టినా అంటే మంచి చేసేవాళ్ళు మన భారతదేశానికి అవసరం లేదా, మన దేశానికి మన రాష్ట్రానికి అవసరం లేదా? పిన్ టు పిన్ ప్రతి దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఆయన ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా ఆ లొకేషన్కి వెళ్ళి డబ్బు పరంగా కావచ్చు, వాళ్ళకి ఆర్థిక సాయం ఇంకోటి కావచ్చు చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ఏదైనా జరిగితే ఆయన మీదకే కేసులు వేయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎందుకంత డౌన్ఫాల్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ కబి కాదు ఇప్పుడు చెప్తాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని చెప్తాను, నేను ఇక్కడే ఉంటాను, అర్థమైందా? ఈ కబి కాదు, వాళ్ళు ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా ఇటు సైడ్ కావచ్చు అటు సైడ్ కావచ్చు ఎవ్వరేం కావచ్చు గురు, ఈక కూడా పడదు. ఎందుకంటే కొండ ఎక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటారు, లాయర్ అయినా సరే ఇంకోరైనా సరే, అది ప్రొఫెషనల్ సరే, ఆయన చేసేవాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. ఆయన ఏం చేయలేరు. ఈయన ఏమిటిదంటే హిందూ ధర్మం గురించి
ఎలక్షన్లల్లో మాట్లాడడం ఏమిటిది అంటే చాలా సందర్భాలల్లో ఇప్పుడు విగ్రహాల మీద కానీ ఇప్పుడు సికింద్రాబాద్లో జరగలే దాడి, ఆ విగ్రహం మీదనే దాడి జరిగింది. అలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లోకి మనం సంరక్షణంగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఏమిటిదంటే సనాతన ధర్మం అనేది ఏమిటిదంటే మన హిందూ సాంప్రదాయం అనేది మనము అది మునిగిపోకుండా మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నాడు అన్నట్టు. దానికి వాళ్ళు కేసు పెట్టడం అనేది జర ఆలోచించాల్సిన విషయం. ఏమిటిదంటే వాళ్ళు దేనికి కేసు పెట్టినరు ఏం కథ అనేది అది కూడా తెలుసుకోవాలి అన్నట్టు. అంటే ఇప్పుడు క్రిమినల్ కేసు అంటే దాదాపు ఏదైనా క్రైమ్ చేసినప్పుడు క్రిమినల్ కేసు పెడతారు. జస్ట్ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అందరం ఒకటిగా కావాలని మాట్లాడిన మాటలకి క్రిమినల్ కేసు పెట్టడం అనేది కరెక్టే అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు అందరము ఒకటిగా కావాలనేది ఎలక్షన్ టైంలో చెప్పిండ్రు అని చెప్పేసి ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం అని చెప్పేసి అని అనుకుంటున్నారో ఏమో వాళ్ళు. అట్లా అనుకున్నా కూడా ఒక విషయం ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు డైరెక్ట్గా అనట్లేదు. ఏమంటున్నాడు అంటే మనము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరం ఏకమయ్యి ఒక ఏకాగ్రతగా ఉండి మన సాంప్రదాయాన్ని, మన దేవుళ్ళను, మన హిందూ గుళ్ళను మనం కాపాడుకోవాలి కాబట్టి దాని గురించి అట్లా అందరూ ఏకం ఉండాలి. కానీ లాయర్లే పోయి కేసు పెట్టడం అనేది జర నాకు ఆలోచించాల్సిన విషయమే. యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన మీద కేసు నమోదు అవ్వడం అయితే అది సాధారణమైన విషయం కాదు. ఇది అసలు క్రిమినల్ కేసు పెట్టాలంటే ఆయన ఏదైనా ఇంటెన్షనల్గా మాట్లాడాడా, లేదంటే ఏదైనా సమర్థంతో మాట్లాడా, లేదా ఒకరి కోసం మాట్లాడాడా, ఆయన ఏదైనా డబ్బులు ఆశించి మాట్లాడాడా, ఇవన్నీ గ్రహించాలి. మెయిన్ పాయింట్ ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంది, హిందూ ధర్మం. మెయిన్ మనం బతుకుతున్న సమాజంలో ఎక్కువ శాతం మన హిందూసే ఉన్నారన్నమాట. కంపేర్ టు క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్తో కంపేర్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన తెలుగు స్టేట్స్లోనే మన హిందూసే ఉంటారన్నమాట. సో సనాతన ధర్మం అనేది ఆయన పాటిస్తాడు. దాన్ని ఉద్దేశించి ఆయన ఇప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దేవాదాయ శాఖ ఉంటుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐటీ స్ట్రక్చర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ మీద మనీ వస్తుంది. మనీ వచ్చినప్పుడు అన్ని దాంట్లోకి తీసుకెళ్ళి అందరి మధ్య అన్ని కులాలు మతాలు తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు. అటువంటప్పుడు హిందూ సనాతన ధర్మం మీద సంపాదించిన డబ్బు అంతా ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతున్నారన్న ఇంటెన్షన్తో ఆయన ఉండొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ ఉంటాడు, చర్చి నుంచి వచ్చిన ఫండ్ అంతా ఓన్లీ క్రిస్టియన్కి మాత్రమే నువ్వు ఖర్చు పెట్టని వాళ్ళతో చెప్పడానికి లేదు కదా. సో దీన్ని బట్టి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదవడం అసలు నమ్మకదగ్గ. ఇప్పుడు మనము ఈ మధ్య చూస్తూ ఉంటే హిందూ దేవాలయాల మీద కావచ్చు, విగ్రహాల మీద కావచ్చు, వాటిని కూల్ చేయడం కానీ ఇలాంటి చాలా చూస్తున్నాం. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని హిందువులమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో ఈ మాటను ఉద్దేశించి వాళ్ళు మీరు రూల్స్ని ఉల్లంఘించారని చెప్పేసి ఈ విధంగా క్రిమినల్ కేసు పెట్టారు. అయితే ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలకి క్రిమినల్ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం అయితే అసలు క్రిమినల్ కేసు పెట్టడానికి సంబంధం, ఆయన మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు. ఇక్కడ ఆయన మాట్లాడింది హిందూ దేవాదాయ ధర్మం ఎటువంటి ఉంది, ఎంతమంది పాటిస్తున్నారు, ప్రతి అన్యాయం ఎలా జరుగుతుంది, మన గుళ్ళు ఎలా కొలగొడుతున్నారు, రోడ్ ఎక్స్టెన్షన్ ద్వారా మన గుడిని ఎలా పలగొడుతున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా జరిగిన పరిణామాల గురించి ఆయన మాట్లాడాడు తప్ప ఆయన ఏదో ఇంటెన్షనల్గా ఇంకో విధంగా అయితే ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఈ పార్టీలు కానీ లేకపోతే మతాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే అది ఒక హ్యూమన్ గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీఈస్ నెంబర్ 1 క్యాండిడేట్. హీఈస్ వర్త్ టు డిస్కస్ ఆల్ దీస్ రైట్స్. హీఈస్ ఎ క్యాండిడేట్ who is capability to discuss all these things. He is the only genuine person. He speak reality only. He don't speak any intentionally. He didn't speak any intentionally.